హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది దేవకి నందన వసుదేవ. అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ నీ సినిమావే వస్తున్నది. సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్. అంటే ఎక్స్పెక్టేషన్ టైమింగ్ బాగా కుదిరింది మాకు, ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నాడు ఆ టైంలో. ఫస్ట్ షాక్ నేను ఇంత మాస్గా చెప్పాడు, ప్రశాంత్ అయినా చెప్పింది. అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము, ఆ కాన్సెప్ట్, ఆ టాపిక్ రాలా? అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే మహేష్ ఇదేదో మ్యాటర్ రన్ అవుతుంది. నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ స్క్రీన్ ప్రెజెన్స్. సినిమా పైన ఇష్టం అక్కడ స్టార్ట్ అయింది కొంచెం. అంటే నార్మల్గా ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పంతులు గారిని పిలిచో, పండితులను పిలిచో, మా అబ్బాయి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి అని అడుగుతారు. చూపించారా మీ జాతకం? మా అమ్మగారు చూపించారా? ఏం చెప్పారు? జాతకం బాగానే చెప్పారు వాళ్ళు, నేను బాగానే చేస్తాను, ఇండస్ట్రీలో బాగానే ఉంటాను. అందుకే వదిలేరు నేను, అందుకే కొంచెం రిలాక్స్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. Here is a special person with us right now, coming from a very big campus called Superstar Krishna Garu and Mahesh Babu and all that. You might know his name, Ashok Galla. రేపే సినిమా రిలీజ్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఈ రోజుని మాట్లాడాలి. ఈ రోజే సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా సక్సెస్ గురించి అందరూ ఎదురు చూస్తున్న రోజు ఇది. వాళ్ళ యూనిట్ అంతా ఎంతో కష్టపడి చాలా మంచి కంటెంట్ని మీ అందరి ఎదురుగుండకి, ప్రేక్షకులు ఎదురుగుండా తీసుకొచ్చి వరల్డ్ వైడ్ రిలీజ్కి వెళ్తున్న ఈ సినిమాకి సంబంధించి అశోక్ గల్లా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us really share lot of good moments with him. Welcome Ashok. Hi అండి. Thank you. And మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది దేవకి నందన వసుదేవ. అంటే ఆ టైటిలే అసలు చాలా భారీ ఎత్తున కదా. అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ మా సినిమా మా స్టోరీ సపోర్ట్ చేస్తుంది టైటిల్ ని. అండ్ ఆ టైటిల్ కూడా మా డైరెక్టర్ గారు అర్జున్ గారు, ఆయనకి అరవింద సమేత వీర రాఘవరెడ్డి అంటే చాలా ఇష్టమైన టైటిల్ ఆయనకి. ఓకే. ఆ టైంలో ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు చేసిన సినిమాలో. అవును. సో ఐ థింక్ నాకు తెలిసి దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సినిమాకి ఇలా టైటిల్ పెట్టినట్టున్నారు. అంటే దేవకి నందన వసుదేవ అనగానే ఏమవుతుందంటే నార్మల్ గా మదర్ రిఫరెన్స్ ఉంది టైటిల్ లోని. అవును. హౌ ఇట్ క్యారీస్ ఇన్ ది ఫిల్మ్ అన్నది పాయింట్. సో ఫిల్మ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కూడా లైక్ ఒక రకంగా ఏంటంటే అమ్మ చెప్తే ఏదైనా చేస్తుంది. హీ ఈస్ దట్ అటాచ్డ్ టు హిస్ మదర్ అన్నమాట. ఓకే. హీ డజంట్ హావ్ అ ఫాదర్. లైక్ బిగినింగ్ లోనే ఫాదర్ ఉండడు. సో హీ ఈస్ సింగిల్ చైల్డ్ విత్ మదర్, ఫాదర్లెస్ చైల్డ్. సో వీళ్ళిద్దరికి ఉన్న తోడు వీళ్ళిద్దరే. సో చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. అండ్ షీఈ్ ఆల్సో అబ్బాయి పైన ఎంత కన్సర్న్ ఉంటుంది అంటే అమ్మకి, లైక్ ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటుంది అబ్బాయి కోసం. ఇట్స్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మన ఇప్పుడు అంటూ ఉంటారు కదండి, లైక్ ఇప్పుడు మన విలేజ్ లో దొరికే ప్రేమలు కానీ ఆప్యాయతలు కానీ ఇవన్నీ సిటీలో ఉండవు. సో అలాంటి పీక్ ఎమోషన్ లో ఉంటారు వీళ్ళిద్దరు సినిమా మొత్తం. సో లైక్ మదర్ సెంటిమెంట్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇందులో. ఓకే. అప్పుడు టైటిల్ చాలా యాప్ట్ గా అనిపిస్తుంది. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫీల్ తో బయటకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే క్లైమాక్స్ లో కూడా లైక్ మదర్ తో చాలా మంది కనెక్ట్ అవుతారు మళ్ళీ. అవునా? షీస్ గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. ఓకే. ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ మా సినిమాలో ఒక 4-5 గట్టి క్యారెక్టర్లు ఉన్నారు. Where different people in the audience will, I think, connect to different characters at different times. Okay. So that is అది చాలా ఆయన అర్జున్ గారి క్రెడిట్ అది. ఓకే. హీరోనే కాకుండా విలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేటట్టు రాశారు వాళ్ళ క్యారెక్టర్స్ నిలబడేటట్టు. అండ్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హిజ్ మదర్. దేవ్యాని మేడం కూడా మదర్ క్యారెక్టర్ చేస్తుంది సినిమాలో. దాని గురించి ఎక్కువ చెప్పను కానీ బట్
ఆవిడది అయితే లైక్ అసలు సినిమాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎమోషన్ కంటెంట్ అంతా దేవ్యాని మేడం క్యారెక్టర్ పైన ఉంటుంది. అవునా? అందుకే ఆవిడ క్యారెక్టర్ ఎక్కువ చూపించలేదు. ఇంకా ఏంటి అంత స్పెషాలిటీ క్యారెక్టర్? అంటే మీరు చూస్తారు రేపు, ఎందుకంటే లైక్ మాకు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది సినిమాలో. ఓకే. అది చెప్పకుండా ఏం చెప్పుకోవాలనే దీంట్లో మనం పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాం యాక్చువల్ గా. అదే ఎలా చెప్పాలి ఏం చెప్పకూడదు, ఎంత చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ అ వే నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ పాయింట్ ఏదో బయటికి పెట్టకుండానే కొంచెం హైప్ వచ్చింది అంటే ఇంకా రేపు సినిమా చూసాక ఎలా తీసుకుంటారు ఏంటి అనేది బాగా ఎక్సైటింగ్ ఉంది నాకు. అవును, అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ ని యాక్సెప్ట్ చేశారు అంటే లైక్ ఇంకా సినిమా డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మీ పైన. నేను హ్యాపీగా చెప్పగలుగుతాను. ట్రైలర్ ఫస్ట్ గ్లింప్స్ కదా ఎప్పుడైనా సరే. ఎగ్జాక్ట్లీ. అండ్ అందులో మేము ఆ మెయిన్ ఏంటో అనేది ఇంకా చూపిలా, అసలు చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. అందులో ఈ సినిమా ఈ ఫ్లేవర్ లో ఉంటది, ఈ వైబ్ లో ఉంటది అని చెప్పామంతే. అదే అతను కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో డైరెక్టర్ చెప్పకుండా వినిపించకుండా. నేను ఇప్పుడు ప్రశాంత్ కున్న ఎక్స్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రశాంత్ పాత సినిమాలు చూసి ఏ రేంజ్ లో ఉంటాయో ట్విస్ట్ మీకు. అవును, ప్రశాంత్ది అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ నీ సినిమావే వస్తున్నది. అవును. సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్. అంటే ఎక్స్పెక్టేషన్. అందుకే మేము కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడికి. అంటే ఇంపాక్ట్ బౌన్స్ అవుతుందంటే ఎట్లా అంటే మొదట పాజిటివ్ వైబ్ ఉంటుంది సినిమాకి. రెండో పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సినిమాలాగే ఈ సినిమా ఉంటుందా, కృష్ణుడు క్యారెక్టర్ పోస్టర్ ఇవన్నీ చూపించడంతో అంటే కృష్ణుడు క్యారెక్టర్ కూడా ఫిలిం వాయించుకుంటూ వచ్చేస్తాడేమో సినిమా కథలోకి అన్న ఆలోచన. మెయిన్ అడ్వాంటేజ్ మాకేంటంటే హనుమాన్ తీసాక ప్రశాంత్ హస్ బికమ్ వెరీ బిగ్ పర్సన్ కదా. సో హీఈస్ గివింగ్ అస్ దట్ విజిబిలిటీ. ఇప్పుడు ఆయన ఎదిగాడు అంటే ఇంకా మా సినిమాని కూడా కొంచెం పుల్ చేసినట్టే. 100%. సో టైమింగ్ బాగా కుదిరింది మాకు. ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నాడు ఆ టైంలో. He is not done with that movie yet. Not completed. సో మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం? మేము మేబీ ఏప్రిల్ ఎండ్ లో సినిమా స్టార్ట్ చేసాము అండ్ ఆ నెక్స్ట్ జాన్ కి హనుమాన్ రిలీజ్ అయింది. అబ్బో. సో అది ఇట్స్ లక్ ఫ్యాక్టర్ దట్ కేమ్ ఆన్ టు us also little bit. అవును. అసలు ప్రశాంత్ ని అప్రోచ్ అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అంటే ఆ టైంలో సాగర్ అనే మేనేజర్ తిరుగుతూ ఉన్నాడు అండ్ అతను చెప్పాడు ప్రశాంత్ దగ్గర ఒక స్టోరీ ఉంది, మీరు ఏమైనా వింటారా అని. సరే ప్రశాంత్ చెప్తానంటే నేను ఎందుకు విన్నా, ఆ టైంలో వెళ్ళాను. అండ్ నాకు కూడా ప్రశాంత్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆ టైంకి ఆల్రెడీ ఒక మంచి ఒపీనియన్ ఉంది. జాంబీ రెడ్డి గానీ, కల్కి గానీ, అది ఫస్ట్ ది. అండ్ కల్కి కూడా చేశాడు కదా, అది రాజశేఖర్ గారితో. అవును. అది పూర్తి సినిమా ఎటు అటు అయినా లైక్ మేకింగ్ లో తెలిసిపోతుంది కదా ఏంటి ఈ రేంజ్ లో చేయగలడా మనిషి అని. అవును. అండ్ ఆ సినిమాలో కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటది స్టోరీ యాక్చువల్ గా. అవును. ఆ మిస్టరీ గానీ ఎగ్జాక్ట్లీ. సో నాకు ఆల్రెడీ ప్రశాంత్ అక్కడ కనిపించాడు యాజ్ అ మేకర్. సో వెన్ హీ ఆస్క్డ్ మీ టు లిసన్ టు స్టోరీ 100% వెళ్ళి వింటానని అక్కడ వెళ్ళి విన్నాను. ఫస్ట్ షాక్ ఏంటి ఇంత మాస్ గా చెప్పాడు, ప్రశాంత్ అయినా చెప్పింది అని. బికాజ్ అప్పటిదాకా ప్రశాంత్ వర్మ అనే పర్సన్ ఈ డిడ్ంట్ మేక్ అ మాస్ ఫిల్మ్, ప్రాపర్ మాస్ ఫిల్మ్. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే కూల్, బాగుంది, చేసేద్దాం అనుకున్నాను. అంటే నువ్వు సెట్ అవుతావు అనుకున్నావా సినిమా కథ వినగానే? నో సెకండ్ థాట్. ఫర్ మీ నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉందండి ఆన్ మై లుక్స్. అది నేను మరీ క్లాసిక్ గుడ్ లుక్స్ లో 10 out of 10 కాకపోయినా ఇట్స్ లైక్ నేను ఏ పాత్ర చేసినా ఏది చేసినా బాగానే ఉంటాను. నాకు మీసం ఉన్నా తీసినా, లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా, ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి అది ప్లెజెంట్ గా కనిపిస్తాను స్టిల్ అండి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ అది క్యారీ చేయటం కూడా కాన్ఫిడెన్స్ ఉంది. గ్రేట్. అది ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకుండాలి కదా కాన్ఫిడెన్స్, నీకుంటే దట్ యూ కెన్ జనరేట్ టు ది ఆడియన్స్. సో ఐ డోంట్ నో లైక్ ఇది నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, డిడ్ యూ ఫీల్ లైక్ యూ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ అని. లైక్ ఆఫ్ కోర్స్, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాను. అదే కదా. అంటే నేను 2 రకాలు ఉంటాయి ఇందులో. కథ పాయింట్ నచ్చి నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోవడం ఆ క్యారెక్టర్ కి,
అయితే టైలర్ మేడ్ క్యారెక్టర్ ఓవర్ నైట్ దొరకడం, రైట్ ఈ రెండు ఎప్పుడు ప్రతి హీరోకి ఉండేదే ఇది. సో బట్ ఫర్ మీ నా అప్రోచ్ కూడా ఫిల్మ్స్ లో లైక్ ఐ హావ్ టు మోల్డ్ మై సెల్ఫ్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ మై అప్రోచ్. హీరోకి ఒకలాగా చేయాలి, ఒకలాగా కనిపించాలి, దీనికి ఒకలాగా చేయాలి, ఒకలాగా కనిపించాలి, నెక్స్ట్ సినిమాకి ఒకలాగా చేయాలి, ఇంకోలాగా కనిపించాలి. సో ఇట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది, అండ్ ఏ సినిమా తీసి బట్టి కూడా ఉంటుంది అది. ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఆడు కొంచెం ఓవర్ ద టాప్ క్యారెక్టర్, చాలా ఓవర్ ద టాప్, గాల్లో ఉంటాడు మనిషి, భూమి మీద ఉంటాడు. సో ఎవ్రీథింగ్, డ్రెస్సింగ్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, స్టైల్స్ నుంచి అంతా ఓవర్ టాప్. ఆ ఎడ్జ్ ఉండాలి, అప్పుడే కొంచెం వర్క్ అవుతుంది. అండ్ దే వాంటెడ్ మీ టు లుక్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ అన్నారు. సో కొంచెం వెయిట్ ఉండాలి ఫేస్ పైన ఓవరాల్ గా. అవును. సో అలా ఆలోచిస్తూ ఆ డిజైన్ అట్లా అయింది. దీనికి దేవకి నందనవాసుకి వచ్చేసి రగ్గెడ్ గా కనిపించాలి, నువ్వు విజయ్ రాఘవన్ కుర్రోళ్ళకి కనిపించాలి ఫస్ట్, కొంచెం బాడీ పెంచాలి, ఇవన్నీ అది బ్రీఫ్. అండ్ నేను కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే సినిమా వర్క్ అవుతుంది అని కన్విన్స్ అయ్యి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవడం. మళ్ళీ గడ్డాలు పెంచేసి మీసాలు తిప్పుకోవడం అవంతా మనకి టెన్షన్ ఉంటుంది, బట్ వి జస్ట్ గో విత్ ఇట్. డెఫినెట్లీ. ఇప్పుడు కథ నచ్చి క్యారెక్టర్ నచ్చినప్పుడు ఆ ప్యాషనేట్ గా అడాప్ట్ అవ్వడం వేరు, లేదా ఏదో పెనాల్టీ లాగా తప్పదురా బాబు అన్నది వేరే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నువ్వు లైక్ చేసి కాబట్టి అడాప్షన్ బికమ్స్ వెరీ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో లైక్ దట్ వాజ్ సినిమా మొత్తంలో హార్డెస్ట్ పార్ట్. నన్ను ఏంటి అడిగితే లైక్ ద 3 months I took for building a little bit of body. దట్ వాజ్ హార్డెస్ట్ పార్ట్. మిగతా అంతా లైక్ ఒక్కసారి మనం క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతే అర్జున్ సార్ ఉంటారు గైడ్ చేయడానికి, అలా సింపుల్ గా వెళ్ళిపోతుంది. యూ హావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది డైరెక్టర్ కదా. అంటే లైక్ ఒక్కసారి స్టోరీ సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నాము, దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా లైక్ ఐ కుడ్ టెల్ ఆయనకి క్లారిటీ ఉంది, ఆయన ఏం చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏమీ లేకుండా. అండ్ ఆయన అడిగిన షార్ట్ ఇస్తే ఆయన ఓకే డన్. అక్కడ సేఫ్టీకి ఇంకోటి తీసుకోవటాలు, ఇంకోలా ట్రై చేయటాలు అవన్నీ ఏమి ఉండవు. సో అంత క్లారిటీ ఉంటే ఇంకా మనం కూడా కాన్ఫిడెంట్ గానే వెళ్ళిపోతాం. అవును. బట్ సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు ది రెగ్యులర్ ప్యాటర్న్ కాల్డ్ ఫైట్స్, రొమాన్స్, కామెడీ, ఈ ప్యాటర్న్ ఉందే, ఈ ప్యాటర్న్ అందరూ పెద్ద హీరోలు అందరూ చేస్తున్నారు. అవునండి. పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు కొత్తగా నీలాగా అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న వాళ్ళు 2, 3, 4 ఫిల్మ్స్ అట్లాగా ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ కంప్లీట్లీ ఏ న్యూ వేవ్ కంటెంట్ మీ దగ్గర నుంచి. So I felt Hero was a very new age content in this. No, then Hero. Yes. Because అది స్టోరీ పరంగా చూస్తే ఇట్స్ వెరీ న్యూ ఏజ్. మేము తీసుకున్నది ఏంటంటే కొంచెం కమర్షియల్ టెంప్లెట్ లో ట్రీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవెన్ శ్రీరామ్ వాంటెడ్ టు డూ మోర్ కమర్షియల్ స్టైల్ ఫిల్మ్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ అట్ దట్ టైమ్. సో నాకు అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఇంత న్యూ ఏజ్ సబ్జెక్ట్ తీసుకొని మనం ఫుల్ తెలుగు సినిమా లాగా చేసేసంటే కిక్ ఉంటది అండ్ వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏదో తెలియని కాంటెస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ద హోల్ ఆ స్టోరీ సినిమా థీమ్, సినిమా ఇస్ అ బిగ్ థీమ్ ఇన్ దట్ స్టోరీ. సో ఐ థాట్ అది చాలా వీ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ ఇట్ అనుకొని ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ దట్ అండ్ హ్యాడ్ అ గుడ్ టైమ్ డూయింగ్ ఇట్. అండ్ దానికి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ఆ టైం. అండ్ దెన్ ఈ సినిమా ఎలా చెప్పాలండి, అదే ఇప్పుడు మేము ఎంత కమర్షియల్ మాస్ సినిమా తీసినా కూడా మాకు స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మ అండి. ప్రశాంత్ వర్మ తీసేదే న్యూ ఏజ్ కాంటెంట్. అవును. ఆయన నెక్స్ట్ ఫ్యాక్టరీ సినిమాలో ఉంది అంటే మా ట్విస్ట్ కూడా మీ న్యూ ఏజ్ కాంటెంట్ లవర్స్ కూడా నచ్చుద్ది ఇది. అండ్ యూ గైస్ విల్ లైక్ ఆల్ ద మాస్ ఎలిమెంట్స్ ఇన్ ఆ ఫిల్మ్ ఆల్సో ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ మాస్ మూవీ లవర్స్ మేము ఫుల్ మీల్స్ ఇచ్చేసాం. అది క్లియర్. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు ప్రతి యాంగిల్లో. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏమో ఇంకా గాలిలో దీపం పెట్టామండి ఇంకా దేవుడి భారం అనకుండా. అంటే అది ఎక్కడంటే ఇప్పుడు మేము మంచి సినిమా తీసాము, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఎంతమంది చూస్తారు అవన్నీ ఇంకా దట్ నోబడీ కెన్ సే. అమితాబ్ బచ్చన్ గారి సినిమా కూడా లేదు అది. థియేటర్ లో ఆడియన్స్ వెళ్ళిన తర్వాత ఆ టైమింగ్, ఆ మూడ్ ఇవన్నీ చాలా పే చేస్తాయి. వాటి గురించి ఇంకా దండం పెట్టుకోవాలి, కానీ మిగతా విషయాలన్నీ వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈ సినిమాలోని హీరోయిన్ పేరు సత్యభామ. ఐ డు నాట్ నో వెదర్ యు నో ఆర్ నాట్.
సత్యభామ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ కృష్ణ, లార్డ్ కృష్ణ. నరకాసురుణ్ణి చంపింది సత్యభామే. ప్రతి మాట హస్బెండ్ తన మాటే వినాలన్న పంతం. మామూలుగా సత్యభామ లైక్ కృష్ణుడు సత్యభామ పైన లైక్ చాలా హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు కదా మనం సినిమాలో చూస్తూ ఉంటే. రొమాంటిక్ వే దట్ కొంచెం గట్టిగా ఉండే ఒక రొమాన్స్ ఉంటుంది చూడండి, అది ఏమంటారు? పెంకి పిల్ల ఈ సినిమాలో హీరోయిన్ పెంకితనంగా ఉంటుందా? పెంకితనంగాను ఉంటుంది, ప్లస్ ఇంటెన్స్ గాను ఉంటుంది. ఓకే, అన్ని షేడ్స్ ఉంటాయండి ఈ పిల్లకి ఈ సినిమాలో. అంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటా, ట్విస్ట్ అంతా హీరోయిన్ పైన ఉందండి. షీ పోర్ట్రేస్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్. ఓకే, ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. దేవకి నందన వసుదేవ తల్లి సెంటిమెంట్ ఉన్నది గ్యారంటీగా. సత్యభామ అంటే సత్యభామని పేరు పెట్టారంటేనే స్ట్రాంగ్ క్యారెక్టర్, దానికి ఏదో ఉన్నది విషయం అని, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, థాట్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ వెర్టిగా ఉంటుంది, రీలింగ్ హెడ్ ఉంటుంది. సత్యభామ అంటే పొగరికి, అహంభావానికి, అహంకారానికి, స్వాభిమానానికి, ఆభిజాత్యానికి, వీటన్నిటికీ ఒక ఇదన్నమాట టెస్ట్మెంట్ సత్యభామ అంటే. ఈ తల్లికి సత్యభామకి మధ్యలో ఏదైనా నలుగుతాడా హీరో? నేను కరెక్ట్ పాయింట్ మీద అరైవ్ అయ్యాను, నాకు నమ్మకంగా ఉంది. అది జరుగుద్ది, బట్ యా చూడండి ఎందుకంటే పెళ్ళామా అన్న కాన్సెప్ట్ అంత ఇదిలో పడడు. బట్ దేర్ ఇస్ అ పాయింట్ ఇన్ ద మూవీ వేర్ వీళ్ళిద్దరు మధ్యన కొంచెం నలుగుతాడు. నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఉదయం అనిపించింది, సత్యభామ అంటున్నారు, దేవకి నందన వసుదేవ తల్లి ఇంపార్టెంట్. సో మనోడు మధ్యలో రాంబాజీ మెయిన్ ట్విస్ట్ ఏదనేది జరిగిన తర్వాత కొంచెం నలుగుతాడు మనోడు. ఓకే, ఏదో ఒకటి రివీల్ అవుతుంది. ఆ రివీల్ తర్వాతే లైక్ హీల్ గెట్ కాట్. అమ్మకు ఒకటి చెప్పాను, చేసేది ఇంకొకటి అని. బికాస్ ఐ టోల్డ్ యూ కదా, ఇప్పుడు వాడి క్యారెక్టరైజేషన్ కూడా అమ్మే చెప్తే అది చేసేస్తాడు, ఏం దాచుకోకుండా, చాలా క్లోజ్ అంటే గుడ్డిగా చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. అమ్మ చెప్పి చేసేస్తున్నాం అంతే. ఒక్కసారి లైక్ హీ ఫీల్స్ లైక్ మేబీ అనేది ఒక్కసారి స్లిప్ అయ్యాడు, అంటే స్లిప్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది క్యారెక్టర్ చేయడం కూడా కష్టమే అప్పుడు. హీరో క్యారెక్టర్ అంటే చేయడం అంత ఉంటది, అదే అంటున్నా. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఫుల్ కామెడీగా చేస్తాం. ఇందులో అన్ని ఉంటాయి, కొన్ని ఏడుపులు ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటాయి, ఫైట్లు ఉన్నాయి, అన్ని ఉంటాయి. రైట్ 360 డిగ్రీగా లైక్ ఐ థింక్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ లిటిల్ మోర్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దిస్ రోల్. కనిపిస్తుంది కదా కథలోనే, ఆ స్పాన్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కృష్ణుడు క్యారెక్టర్ అయితే ఎక్కడ స్క్రీన్ మీదకి రాదు. కృష్ణుడు అంటే ఏకంగా కృష్ణుడిని మాత్రం చూపించాం, అట్లా ఒక సింబలిజం, రిప్రజెంటేషన్, విగ్రహాలు చూపిస్తాం. సింబాలిజం. మరి ఆ సింబాలిజానికే పెద్ద గొడవ అయిపోయింది సోషల్ మీడియాలో. మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తున్నాడు ఇందులో. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఏంటో. నీకు చెస్ అయింది కదా మహేష్ బాబు కృష్ణుడు వేషం వేస్తే. అసలు అంటే యాక్చువల్లీ చేసి ఉంటే ఇంకా నేనే గాల్లో ఉండేవాడిని. బట్ అది రూమర్, ఐ డోంట్ నో హౌ ఇట్ స్ప్రెడ్ లైక్ దట్, అది ఫాల్స్. అండ్ నేను న్యూయార్క్ లో ఉన్నా, షూటింగ్ చేస్తున్నా టైంలో. సో తెలియదు, పడుకున్నాను, పొద్దున్న లేచేసరికి ఏదో మ్యాటర్ రా. నేను కొంచెం చూస్తే చాలా చిన్నగా ఉంది ఆ టైంలో, పెద్ద పేర్లేదు. సో సరే ఎవరు సీరియస్ గా తీసుకుంటాడులే అని నేను వదిలేసి వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, చూడండి ఏదో ఉంది అట్లా, లైక్ ఆపేయమని చెప్పండి అని, లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి నేను షూటింగ్కి వెళ్ళాను. అండ్ ఆ రోజు కూడా గట్టిగానే షూటింగ్ జరిగింది, గట్టిగా చేసాను షూటింగ్ షెడ్యూల్ అక్కడ యూఎస్ లో. ఓకే, షూటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి మొహం కడుక్కునేసి ఇంకా పడుకున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే లెగ్సి అలానే రన్ అవుతుంది, ఇంకా ఎక్కువైపోయింది, అప్పటికి బ్లాస్ట్ అయిపోయింది. సరే ఇది కాదురా, ఎవరికి చెప్పినా ఏం చేయట్లేదని నేనే మెసేజ్ పెట్టేసాను ట్విట్టర్లో. అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము, ఆ కాన్సెప్ట్, ఆ టాపిక్ రాలా? అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే, మహేష్ ఇదేదో మ్యాటర్ రన్ అవుతుంది, సారీ ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్, నేను ఫస్ట్ ఇది ఆపేస్తాను, దానిపైన చేశాను. కానీ లైక్ ఆయన చేయమని ఎప్పుడు అడగలేదు. అంటే యాక్చువల్లీ సినిమాలో అంత స్పేస్ కూడా లేదండి. అది
మీరు కేవలం దాన్ని ఒక సింబాలిక్ గానే తీసుకున్నారు కదా, అవును ఒక క్యారెక్టర్ గా. అవును దానికి కొన్ని సీన్స్, ఎగ్జాక్ట్లీ. కొంత స్క్రీన్ టైం. మేబీ హనుమాన్ స్టైల్లో కృష్ణుని చూపించుంటే అప్పుడు అడిగేవాళ్ళమేమో, బట్ ఇందులో ఆ స్పేస్ కూడా లేదు. ఆ స్పేస్ లేదు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అన్నదోటి బాగా బాగా వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్. సనాతన ధర్మం అనేది అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద? అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి. లైక్ దోస్ ఆర్ ద ప్రాక్టీసెస్ దట్ విలన్ కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను, శివుడిని. ఓకే. సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. ఆ సనాతన ధర్మంలో నుంచి వచ్చిన లెసన్స్ కానీ లెర్నింగ్స్ కానీ, ఆయన అర్జున్ మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ కూడా దట్ కోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పీపుల్ మస్ట్ ఫాలో, ఇంక్లూడింగ్ ద విలన్, ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ ఫిల్మ్. ఓకే. సో అందరూ దేవుడిని నమ్మే వాళ్ళే సినిమాలో కదా. అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయని సామెత. ఓకే. అందరూ శ్రీ వైష్ణవులేనంట, ఎవరు నాన్ వెజిటేరియన్ తినరు కదా. అవునవును. సో బట్ బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయి అంటే ఎలా మాయమైపోయాయి? అలాగా మీరు అందరూ దైవభక్తులే. హీరో దైవభక్తుడు, తల్లి దైవభక్తురాలు, విలన్ దైవభక్తుడు, అందరూ. మరి వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్? వై ఇస్ ది కాన్ఫ్లిక్ట్? సనాతన ధర్మం అందరూ బేసిక్లీ ఇప్పుడు విలన్ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి, వెళ్ళి కాశీకి వెళ్ళిపోతాడు, ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది అని ప్రక్షాళన చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మనిషి వాడు. సో లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాసురుడు అనేవాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా, మామూలుడు కాదు, రాముడు కన్నా గొప్పడు. ఎగ్జాక్ట్లీ. సో లైక్ అతనికి చాలా స్కిల్స్ ఉంటాయండి. వీణ వాయిస్తాడు. అయ్యో ఆస్ట్రాలజీ కనిపెట్టిన వాడు, ఆస్ట్రాలజీ కనిపెట్టిన వాడు కాదు, గొప్ప ఆస్ట్రాలజీ, సైన్స్ లో మంచి వీణ ప్లేయరు. సో అవన్నీ ఉన్న అతను కూడా విలన్ అంటే లైక్ కంసరాజ్ కూడా లైక్ మా సినిమాలో లైక్ ఎంత విలన్ అయినా ఈ దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి మనిషికి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికే. ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు. అలాంటివి చాలా జరుగుతుంటాయి ఈ మనిషిలో. లైక్ హోమాలు చేస్తూ ఉంటాడు, యునో లైక్. సో అంత దైవ పిచ్చి ఉంటుంది మనిషికి. అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి, ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ, ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్, ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా. అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంతవరకు నీకు వచ్చింది అనిపించింది? అది ఇంకా రాలేదనిపిస్తుంది, కొంచెం ఇంకా బాకీ ఉంది అది. అఫ్ కోర్స్ అది అందరికి, ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారికైనా, అమితాబ్ బచ్చన్ కైనా, ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది, ఎంత సాధించినా ఇంకా సాధించాలని. బట్ ఇక్కడ నీవు వచ్చేసరికి నీ ట్రయల్ అండ్ ఎర్రర్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రియల్లీ హియర్? ఆల్ దే ఆర్ వెరీ స్వీట్ ఆర్ సోర్? రెండు ఉంటాయి. మనం పని చేసేటప్పుడు అంతా స్వీటే, ఇంట్లో కూర్చున్నప్పుడు అంతా సోర్, అంతే అంతే తేడా లిటరలీ. సో ద ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాగా బిజీ అయితే లైఫ్ విల్ బి గుడ్. అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను నేను హ్యాపీగా ఉంటాను. సో దట్ ఈస్ మై మైండ్ సెట్, ఇంకా అంతే, దానికి మించి లేదు. రైట్ నౌ అంటే సినిమాలు సరైన కథలు దొరక్క, లేదా ఏదో ఇంకా మనం చెయ్యాలి, దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది. అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి చేస్తున్నామంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఆ ఛాన్సెస్ రావాలి, రెగ్యులర్ గా రావాలి. అంటే నేను బాక్స్ ఆఫీస్ లో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి, స్టేబుల్ అవ్వాలి. నా ఫోకస్ అంతా దానిపైన ఉంది. ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నానంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్, ఓకే, నేను పెట్టిన డబ్బులు బాగానే స్పెండ్ చేశాను అనే ఫీలింగ్ తో బయటకు రావాలి. అదే ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లైక్ దే షుడ్ ఫీల్ లైక్ దే వేస్టెడ్ మనీ ఆన్ మీ. ఎంజాయబుల్ గా ఎగ్జాక్ట్లీ యు ఆర్ దేర్. ఇంత కొంత ఎంజాయ్ చేసాము, సరే డబ్బులకి విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి, దట్ ఈస్ మై బిగ్ విక్టరీ.
ఎస్. అంటే మీకు నార్మల్గా నీకు కానీ సుధీర్ బాబుకి కానీ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రెమిసెస్, మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ, ఆయనతో పెద్ద చరిత్ర, మామూలు చరిత్ర కాదు, మ్యాగ్నిఫిషెంట్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే. తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజ్ టు సచ్ ఏ వెరీ డిజీ హైట్. సో మీరు ఆ షేడ్స్ లోంచి బయటకు వస్తున్నారు, ఆ షేడ్స్ లోంచి యూఆర్ ట్రావెలింగ్ అండర్ దోస్ షాడోస్. అవి ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా? అమ్మో మనం అసలు ఎప్పుడు రీచ్ అవుతాం ఇక్కడికి? డూ యూ గివ్ ఎనీ థాట్ టు దట్ ఎనీ టైమ్? సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వెన్ యూర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అన్ యాక్టర్, ఆ టైంలో కొంచెం ఏదేదో ఉంటుంటాయి. బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక హీరో స్టార్ట్ చేశాక యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ 2-3 స్టెప్స్. 10 స్టెప్ గురించి నేను ఆలోచించలేను, అంత ముందు చూపు నాకు లేదు. సో ఐ ఆల్సో రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు స్మాల్ స్టెప్స్. ఓకే, కొంచెం టైం పడుతుంది అంతే, బట్ అదర్వైజ్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ 3 films. కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఐ వర్క్ విత్ కానివ్వండి, నాకు లక్కీ అసలు ఆల్ 3 movies లో నాకు ఎక్సలెంట్ కాస్ట్, ఎక్సలెంట్ టాలెంట్. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ గా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా టాలెంటెడ్ కాస్ట్ చేసేటప్పుడు హీరోస్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పక్కన చేస్తుంటే మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ అప్ అవుతుంటుంది, ఎగ్జాక్ట్లీ ఇగ్నైట్ అవుతుంది, అవన్నీ ఆ కెమిస్ట్రీ జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు, ఎందుకంటే నాకు తెలిసి మహేష్ మామయ్య ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల. ఎవరు వచ్చారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేయ వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా, 100% ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లైక్ ఎస్ దేర్ విల్ బి ప్రెషర్ బికాస్ ఆఫ్ దమ్, బట్ దేర్ ఇస్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ, ప్లస్ పాయింట్స్. సినిమా క్వాలిటీగా వచ్చింది, క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళే. యు నో వాట్ ఐ మీన్? లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అఫ్ కోర్స్ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ టాలెంట్. అవును, పెద్ద ఆర్టిస్ట్ ఆయన మామూలు విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయడం అనేది మా సినిమాలో. మరి ఆ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా ప్లస్. డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది. సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని, అక్కడి నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అని, అది రన్ అయినా ఓకే కదా మనకి. అవును 100%. అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దెన్ రెగ్యులర్ ఫ్యామిలీ. ఎక్కడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే అడు బాగా చేసి బాగానే చేశాడు రా అనుకుంటారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అది వాళ్ళు ఎంతసేపు వెనకాతలు మహేష్ బాబు, ఆ వెనకాతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ మీరు 100% ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది అనమాట. ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసి మెంటల్ గా ఫీల్ అయ్యేవి ఎప్పుడైనా? లేదు. నో, దట్స్ గుడ్. రియల్ when I'm performing అది నేను I'm very much in the moment and happy అంట. ఇవన్నీ with your character, with my thing, నాకు ఈ ఇన్సెక్యూరిటీలన్నీ ఉండవు చేసేటప్పుడు. అయితే వెరీ నైస్. అదే ఇంటికి వచ్చేటప్పుడు అంత స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుందా? సెట్ నుంచి బయటకు వచ్చాక అంత మేకప్ అంతా పీకేసి ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక? అంటే యాంగ్జైటీలు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సినిమా రిలీజ్, ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ద ఎక్స్ట్రా స్టఫ్. ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా, రేపు ఎలా ఉంటది, అవన్నీ ఆ థాట్స్ అన్ని మన సెట్ లో లేనప్పుడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా యు ఆర్ ఇంటూ ఏ వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా. ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా, డికేట్స్ టుగెదర్, మీరే ఒక ఇండస్ట్రీ, కృష్ణ గారు అంటే ఆయనే ఒక ఇండస్ట్రీ, ఒక స్టూడియో, బ్రహ్మాండమైన సాహసాలు, ఆయన చరిత్ర వేరు. నువ్వు సినిమా పొలిటికల్ గా వెళ్లకుండా సినిమాల్లోకి రావడానికి ఇస్ దర్ ఎనీ స్పెషల్ స్ట్రాంగ్ సేలియంట్ రీజన్? ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి. అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్స్ లైక్ ప్రెజెన్స్. ఇది బాగుంది, ఏదో బాగుంది, లైక్ థింగ్స్ ఆర్ నైస్ హియర్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్. యూనో లైక్ సినిమా పైన ఇష్టం అక్కడ స్టార్ట్ అయింది కొంచెం. అండ్ అది పెరుగుతూ 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 ఇప్పుడు 7th క్లాస్ కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్ 7th నుంచి 12th దాకా అక్కడే ఉన్నాం. అండ్ అక్కడ
థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు, ఒక మంచి హై లెవెల్ ఆఫ్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ ఆ ఏజ్ కే. సో లైక్ ఫ్రమ్ 7th to 12th అలా చేస్తూ 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 నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ థియేటర్ క్లాసెస్ లో మా పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ లైక్ దేవర్ లైక్ యునో యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళకి తెలియదు మా అంకల్ సూపర్ స్టార్ మహేష్ తెలియదు కదా. ఎంకరేజ్మెంట్ అండ్ ద మోటివేషన్ ఐ గాట్ దేర్ 12th కి వచ్చేసాక అందరికి గట్టిగా చెప్పేసింది నేను సినిమాలోకి వచ్చేస్తాను, పేపర్ ప్రకటన అందరికీ చెప్పేసాను. దాని తర్వాత కొన్ని రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. బట్ 12th క్లాస్ ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే అందరికి కొంచెం భయం వేసింది. సినిమాలు అంటే అందరికి భయం, ఏమైపోతావు ఏంటి లైక్ నీకు. వాట్ వాస్ దేర్ ఆప్షన్? దే వాంటెడ్ మీ టు బీ ఇన్ బిజినెస్. ఓకే, అంటే బిజినెస్ లో అంటే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటది, డబ్బులు వస్తాయి ఇవన్నీ అంతే కదా. బిజినెస్ మీద and we have the whole factory and everything, so people business so it took them a second to understand the whole scenario. ఇదంతా పెట్టుకొని ఇక్కడికి వెళ్తాడంటాడు ఏంటి అని. ఎవరు ఫాదరా మదరా? అందరూ యునానిమస్. యాక్చువల్లీ మై ఫాదర్ హీ డిడ్ంట్ సే మచ్. ఓకే, మా ఫాదర్ ఏం చెప్పాడంటే సరే బానే ఉంది బట్ యు గో స్టడీ ఇన్ అమెరికా అని చెప్పాడు. ఎందుకంటే నేను యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యాక నాకు డాన్స్ ఫైట్లు రావు ఆ టైంలో. సో నేనేమనుకున్నా చెన్నైలో వెళ్ళి ఆ లయోలా కాలేజ్ ఏదో ఒక 3 year డిగ్రీ చేసేసి అప్పుడే ఈ ఫైట్ డాన్స్ నేర్చుకుని కథలా తయారయ్యేసి వచ్చేద్దాము అండ్ విల్ డెబ్యూ బై ద టైమ్ 23-24 అనుకుని ఆ ఒక ప్లాన్ లో ఉన్న మైండ్ లో. మా ఫాదర్ అయితే నో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు యాక్టర్ అవ్వు ఫైన్, కానీ నువ్వు US లో అండర్ గ్రాడ్ చేసి రావాలి ఫస్ట్ టైం. ఓకే, that was his only this thing demand. Okay. You go study, finish college in the US and come back, then you do acting whatever you want, I'm okay with that. Okay, మిగతా వాళ్ళంతా వద్దు ఎందుకు నీకని కాదు, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏమైపోతాడు ఈడు అనే మైండ్ సెట్ లో నుంచి వచ్చిన అడ్వైస్ అవన్నీ ఆ టైంలో. అంటే సి దట్ ఇన్సెక్యూరిటీ నార్మల్ గా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది. ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. కొంతమంది నాకు చాలా మంది హీరోలు అలాగ వచ్చిన వాళ్ళు తెలుసు, సినిమాల్లోకి వెళ్తే అదేంటి లక్ అదంతాను అని చెప్పి. ఇప్పుడు మీలాంటి పెద్ద ఫ్యామిలీస్, రిచెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సంథింగ్ వెరీ స్ట్రాంజ్. అంటే బికాస్ ద ఫీల్డ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు ఎలా చెప్తామండి, ఇప్పుడు మా మదర్ కానీ మహేష్ బాబు కానీ వాళ్ళు పెరిగేటప్పుడు చాలా చూసారు యాక్చువల్గా. చాలా యాక్టర్స్ని చూశారు, చాలా జీవితాలను చూశారు లైక్ ఇండస్ట్రీలో. మా కృష్ణ గారిని చూశారు, ఆల్ హిజ్ లోస్ అండ్ హైస్. సో దే నో హౌ ఇంటెన్స్ ఇట్ కెన్ బి. ఒకసారి వాళ్ళు అదంతా చూసాక లైక్ దే వుడెంట్ వాంట్ టు విష్ ఎనీబడి ఎల్స్ టు గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ సినిమా ఫీల్డ్ లో అయితే డబ్బులతో అంత సంబంధం లేదు. ఐ మీన్ నువ్వు ఎంత స్పెండ్ చేసినా యూ కుడ్ స్టిల్ నాట్ గో ఎనీవేర్. That is there. So that is the fear. They're like, ఎందుకంటే నేను చాలా ఇంటెన్స్ గా డిసైడ్ అయిపోయాను ఇది చెయ్యాలి అట్లీస్ట్ వెళ్ళాలని. సో అది చూసి భయపడినట్టున్నారు. అంటే బిజినెస్ అయితే హ్యాపీగా మనం అన్ని పర్ఫెక్ట్, మీకు అంత సెట్ అయిపోయిన ప్లాట్ఫామ్ కదా అది. ఎగ్జాక్ట్లీ. నేను ఒకసారి అక్కడ బిజినెస్ లోకి ఎంటర్ ఉంటే ఇంకా ఇంకేముంది, రోజు సంతకాలు పెడుతుండే చెక్కుల మీద పని సరిగ్గా చేసుకోవడం. అందులో ఇఫ్ ఐ డూ 1+1 ఇట్ విల్ బి 2. సింపుల్. అక్కడ నువ్వు కరెక్ట్ గా నీ పని సరిగ్గా చేసావు అంటే రిజల్ట్ అలా ఉంటది అని క్లియర్ గా ఉంటది. క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, క్లారిటీ లేదుగా. ఇన్ వే దే ఆర్ రైట్. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, స్టిల్ నువ్వు ఒక చోటే ఉండిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎదగడానికి గట్రా అవకాశం. అండ్ వాళ్ళకి కూడా డౌట్, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా లేదని వాళ్ళకి ఐడియా లేదు. ఎందుకంటే నేను సింగపూర్ లో ఉన్నప్పుడు నా ట్రయల్స్ చేసుకున్నా అక్కడ, జస్ట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్. బట్ నో వన్ వాజ్ దేర్ టు సీ ఇట్. అదే వాళ్ళు కొట్టిన చప్పట్లు ఇక్కడ వీళ్ళు చూడలేదు. సో నేను ఎన్ని పర్ఫార్మెన్స్ చేసిన థియేటర్ లో కానీ లైక్ ఎన్ని లైటింగ్ స్టేజ్ ఇవన్నీ లిటప్ చేసిన, they didn't see it. They didn't see what I was doing. Yes. So they didn't have that confidence. They thought ఏదో వచ్చి చెప్తున్నాడు అనుకున్నారు. అక్కడ ఎప్రిసియేషన్ వీళ్ళు చూడలేదు కదా. నేను చేసిన పని ఎవరు చూడలేదు. So that was there. అంటే వాళ్ళు అలా అనుకోవడానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ బోత్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్యామిలీ. ఇప్పుడు రమేష్ బాబు గారు ఆయన చాలా సినిమాలు చేశారు, బట్ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్. మహేష్ బాబు రాగానే సర్రమని అలాగా స్టెప్ బై స్టెప్ రేజ్ అయిపోయాడు. సో ఇది నువ్వు అదా ఇదా? ఎగ్జాక్ట్లీ. సో అది ఎవరు చెప్పలేదు.
You know, who can tell things like that? You can't. టైం వేస్ట్ అంటే ఇందులో మధ్యలోని ఒక పాయింట్ ఒకటి ఇంట్రికేట్ హిడెన్ పాయింట్ ఒకటి ఉంది. అంటే నార్మల్గా ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పంతులు గారిని పిలిచో పండితులను పిలిచో మా అబ్బాయి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి అని అడుగుతారు. చూపించారా నీ జాతకం? మా అమ్మగారు చూపించారా? ఏం చెప్పారు? సూపర్ స్టార్ అవుతాడు మీ అబ్బాయి గ్యారంటీ, లేకపోతే నిన్ను వదిలిండేవారు కదా నాకు తెలిసినంత వరకు. Had you not given that confidence to the parents? Like basically like I don't try దాన్ని బేస్ చేసి డెసిషన్ తీసుకుంటే ఇంకా కట్టేసినట్టు నీ చేతులు. యు నో వాట్ ఐ మీన్? సో లైక్ జాతకం బాగానే చెప్పారు వాళ్ళు, నేను బాగానే చేస్తాను, ఇండస్ట్రీలో బాగానే ఉంటానని. అందుకే కొంచెం రిలాక్స్ లేకపోతే పంతులు గారు ఏదైనా రాంగ్ గా చెప్పుంటే నీ కార్ ఇచ్చి ఫ్యాక్టరీకి పంపించేవారేమో కదా. మేబీ, బట్ నేను కూడా ఒప్పుకునేవాడిని కదా. మరి నీ జాతకం అంత గట్టిగా ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటావు? యూఆర్ డెస్టైన్డ్ టు కమ్ హియర్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్. అది ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఏ పర్సన్ డౌన్ టు బి కెనాట్, ఏ పర్సన్ డిస్టైన్డ్ టు బి డ్రౌన్డ్ కెనాట్ బి హ్యాంగ్డ్ అని ది గ్రేట్ షేక్స్పియర్ హ్యామ్లెట్ డ్రామాలో రాసిన డైలాగ్ అది. ఓకే, అదే ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఏ పర్సన్ డిస్టైన్డ్ టు బి డ్రౌన్డ్ కెనాట్ బి హ్యాంగ్డ్. సో నువ్వు 100% నీ కార్ ఫ్యాక్టరీకి వెళ్దు, పద్మాలయ స్టూడియోకి వస్తుంది అంతే. సో నైస్ రియల్లీ. అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఎయిదర్ ది వే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఇంపాక్ట్ ది లైఫ్. ఇంపాక్ట్ ది లైఫ్. నీకు ఇండివిజువల్ గా నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీకు నేను జానర్ అయితే ఎరగ తీసేస్తాను, లేకపోతే ఇదైతే నా, ఎందుకంటే బికాజ్ నీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. యు ఆర్ నాట్ జస్ట్ ఎ మమ్. ఎగ్జాక్ట్లీ. ఏదో వచ్చేసాము మాకు డబ్బులు ఉన్నాయి అవుతాం ఏంటి చూడండి అదే కదా అని ఆడియన్స్ మీద కంపల్షన్ కాదు ఇది. యు హ్యావ్ దట్ ఇన్నేట్ ఫ్లేర్. సో ఐ థాట్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పాను కదా, ఐ థాట్ నాకు డ్రామాటిక్ వర్క్ కానీ లేకపోతే కొంచెం ఇంటెన్సిటీ, సటిల్టీ, యాక్షన్ అలాంటి వాటిలో బాగా చేస్తాను అనుకున్నాను. లైక్ ఏదన్నా కొంచెం ఇంటెన్స్ లవ్ డ్రామా కానీ అట్లా. సీరియస్ బికాస్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా మేము. మాకు ఒకటి ఉంటుంది ఆ టైంలో, లైక్ యూనో అలాగా మనం సీరియస్ రోల్స్ చేయాలి, ఇలా యూ హావ్ టు గెట్ ఇట్ టు ద మీట్ ఆఫ్ ద క్యారెక్టర్, మెథడ్ యాక్టింగ్ అవన్నీ ఏదేదో ఉంటాయి ఆ టైంలో మైండ్ లో. కట్ చేస్తే నేను ఫస్ట్ సినిమా చేసిన హీరో. సో that's just how destiny happened. Because ఫస్ట్ స్టోరీ బాగుండాలి, దాని తర్వాత మన క్యారెక్టర్ నచ్చాలి, అండ్ ఆ క్యారెక్టర్ తో పాటు మనకి చూపించుకోవడానికి ఏదన్నా ఉందా లేదా. అంటే నువ్వు ఎప్పుడు ఒక యాక్టర్ తాలూకు ఒక సీరియస్ కంటెంట్ అక్కడ ఏదైనా ఉంటేనే కదా ఎగ్జాక్ట్లీ నీ ఎలిమెంట్ బయటకు వస్తుంది. నాకు ఆ సీరియస్ స్టోరీ అనేది కానీ లైక్ అంత స్ట్రాంగ్ కంటెంట్ నాకు రాలేదు ఆ టైంలో. అండ్ నాకు శ్రీరామాదిత్య పైన మంచి ఒపీనియన్ ఆ టైంలో ఆల్రెడీ, బికాస్ ఐ లైక్ హిస్ వర్క్. భలే మంచి రోజు ఇవన్నీ చూసాను. అండ్ సమంతకమణి, ఎస్. సో వెన్ హీ కేమ్ అండ్ నరేటెడ్ హీరో స్టోరీ, ఐ వాజ్ లైక్ చేసేద్దాం యూనో లైక్ ఐ వాజ్, ఎందుకంటే నేను దగ్గర నవ్వుకున్నానండి అది చెప్పేటప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ ఇది సూపర్ కామెడీ, అండ్ ఎస్పెషలీ ఆ టైంలో కరోనా ఇంకా హిట్ అవ్వలేదు. సో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా మన కమర్షియల్ సినిమా ఒక కొత్తగా కనిపిస్తుంది ఇలా చేస్తే అని we both felt very excited and went with it. దట్ అక్కడ అదే మీకు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కన్సర్న్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సీన్ మనం అంటే కొన్ని ఉంటాయి, అవి యాక్చువల్లీ మంచివి కూడా కాదు. అది ఏమంటారు దాన్ని, కొంచెం ఆర్గెన్స్ అంటారు. ఆర్గెన్స్ అవును, థియేటర్ నుంచి వచ్చే వాళ్ళకి ఉంటుంది. అది క్రియేటివ్ ఫీల్డ్ లో టు హ్యావ్ దట్ క్రియేటివ్ ఆర్గెన్స్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. యు నీడ్ టు బి ఓపెన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అదే ఇంకా నువ్వు పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలేదు, నిన్ను పూర్తిగా ఎక్స్ప్లైట్ చేయలేదు అన్న ఫీలింగ్ ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు హీరో తర్వాత కూడా లైక్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా అయిపోయినా లైక్ ఆ ఫీలింగే గట్టిగా నన్ను ఇక్కడ దాకా పెట్టింది. అదర్వైజ్ మేబీ ఐ ఆల్సో వుడ్ హావ్ ప్యాక్డ్ అప్. ఐ డోంట్ నో, లైక్ నేను ఇంకా ఏంటో వీళ్ళకి ఏం తెలియదు, ఇంకా చూపించుకోవాలి, అప్పుడు మాట్లాడదాంలే. అంటే అప్పుడు మాట్లాడతాంలే అని కాదు, లైక్ నన్ను పూర్తిగా ఒక యాక్టర్ గా చూసి రిజెక్ట్ చేసి ఉంటే ఓకే ఐల్ యాక్సెప్ట్ ఇట్. బట్
నేను చేసింది ఒక జస్ట్ ఒక కామెడీ సినిమా, ఇంకా నాలో చాలా ఉంది చూపించాలి అని దీనిపైన లైక్ ఐ జస్ట్ స్టూడ్. కరెక్ట్, యూఆర్ కరెక్ట్, యూఆర్ కరెక్ట్, 100% కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పారు ఒక సభలో, గెలిచే వరకు ఫైట్ చేయాలి, గెలిచే వరకు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్ దానికి. మోడర్న్ టైమ్స్, అప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు ఆ టైం కాదు, ఆయన లేటర్ పీరియడ్ లో వచ్చాడు. అలా టైంలో వచ్చి ఆయన ప్రూవ్ చేసుకుని నెంబర్ 1 రేంజ్కి వెళ్ళి ఆయన చెప్పిన మాట అది, గెలిచే వరకు పోరాడాలి. సో అది ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ మాట గుర్తొచ్చింది. అదే లైక్ I'm not able to accept defeat because there is still so much to show అన్నట్టు. Not necessarily. నువ్వు ఆర్ స్టిల్ ఇన్ వాట్ యు కాల్ ఏ కిడ్. 3 సినిమాలతో ఏం ప్రూవ్ అవుతుంది? అట్లాగా లైక్ డోంట్ రైట్ మీ ఆఫ్ అన్నట్టు. You cannot be written off. ఎట్లాగా who can write you off? ఎందుకంటే నువ్వు వచ్చిందే ఒక దిక్కుమాలిన కరోనా పీరియడ్, కరోనా టైము, ఇన్ అండ్ అరౌండ్ ఆ టైంలో వచ్చావు నువ్వు కదా. అంటే ఎంతైనా డెబ్యూ సినిమా కదండి, the pain will be more amplified. We went into one zone, I came out of it. That's it. అయినా నీకు అన్ని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి ఇటు అటు అన్ని there are that also adds to failure. It's like you're coming from such accomplished this thing that also ఆ టైంలో కొంచెం ఆ టైంలో ఒక్కసారి ఆలోచించాను ఇవన్నీ గట్టిగా, దాని తర్వాత మళ్ళీ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి. యు నో వాట్ ఐ మీన్, మనం పని చేయలేము, అదంతా ఎప్పుడు మైండ్ లో ఉంటుంది. కరెక్ట్, అందుకే కట్ చేసి పడేసాను. అంటే దట్ పర్హాప్స్ అక్కడి నుంచే నీ సక్సెస్ స్టార్ట్ అయిందేమో. దట్ హ్యాస్ టు కమ్ ఆన్ టు సర్ఫేస్ నౌ. మెంటల్ గా నువ్వు ముందు ఫీల్ అయితే అది బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. డెఫినెట్ గా పోస్ట్ హీరో ఐఎమ్ లాట్ మోర్ రిలాక్స్డ్ అబౌట్ ఆల్ దిస్ లెగసీలు ఇవన్నీ లైక్ పెద్దగా ఆలోచించుకోవడానికి వదిలేసుకున్నావు. మైండ్ అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని, దట్స్ ఆల్ రిమూవ్డ్. సో నౌ యు ఆర్ యాజ్ యు ఆర్. నౌ ఐ యామ్ గల్లా అశోక్ అని నేను. No, definitely కొంచెం that fear is gone a little bit. Fantastic. It's different fears now. ఏంటి ఇప్పుడు డిఫరెంట్ ఫియర్స్? డిఫరెంట్ ఫియర్ అంటే ఇప్పుడు ఓకే ఈ ప్రోడక్ట్ సరిగ్గా రావాలి, మనం కరెక్ట్ గా ప్రమోషన్ లో చేసుకోవాలి, ఇదంతా ఎక్కువ ఆలోచిస్తున్నాం ఈ మధ్య. కరెక్ట్, ఇవన్నీ పాజిటివ్. దిస్ ఇస్ ఓన్లీ బికాజ్ ఫైనల్ గా మన సినిమా చూపించుకోవాలి ఫస్ట్, అవును వస్తుందని తెలియాలి, వీటి కోసమే, ఫర్ నథింగ్ అదర్ దెన్ దిస్. yes of course, ఇవన్నీ పాజిటివ్. సో మై ఓన్లీ ఫియర్ నౌ ఇస్ ఇట్ షుడెంట్, జనాలు చూడాలి అంతే, చూడకుండా వర్డిక్ట్ రాకూడదు ఇంకా అని ఫియర్ అంతే. అంటే ఎక్కువ వైడర్ ఆడియన్స్ చూడాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళందరూ చూసి ఒక మాట అంటే ఫైన్, చూడకుండా ఒక మాట వచ్చిందంటే మళ్ళీ ఇట్ విల్ బి వెరీ హార్టింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు వెర్డిక్ట్ వచ్చిన తర్వాత దట్ విల్ అగైన్ లీడ్ యూ ఫార్వర్డ్. అరే సరిగ్గా చేయలేదు అశోక్, లేకపోతే ఈ సీన్ లో ఇలా చేస్తుంటే బాగుండేది, బాగలేదు, హెయిర్ స్టైల్ అంటే నౌ యూ విల్ బెటర్. ఇప్పుడు మహేష్ బాబు లాగా అందరికి అలాగా జర్రమని వెళ్ళిపోతుంది కదా. And he had his own lows. Of course, that I was just about to get there. Like he had his own lows. 100%. తన ఫెయిల్యూర్స్ తనకి ఉన్నాయి కెరీర్ లో. దాని మీద ఎప్పుడైనా మీరు డిస్కస్ చేసుకున్నారా మహేష్ బాబు నువ్వు, హౌ ది కెరీర్ షుడ్ గో? అంటే పెరిగేటప్పుడు I saw him during those lows. Of course. There is no need for discussion at all. I saw it in person. So I know what it's like. Or how he was like during those times. అండ్ అందుకనే బయట చెప్తుంటాను కదండి, లైక్ మీకు కనిపించకపోయినా హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, చాలా గట్టి మనిషి. ఆయన ఏంటో ఆయన బాగా తెలుసు, ఏదేమైనా బయటకు కనిపించినంత స్వీట్ కాదు, లోపల స్ట్రాంగ్. అదే అంటున్నాను, స్వీట్ కూడా ఉంటుంది. బట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద ఆస్పెక్ట్ దట్ పీపుల్ డోంట్ notice too much, that he is one of the strongest people you'll ever find on this planet. అవునా? ఓకే, ఫంటాస్టిక్. అయితే అందుకే వాళ్ళని చూసి పెరిగావు కాబట్టి నువ్వు అంత ఈజీగా యూ విల్ నాట్ గివ్ అప్. అంత ఈజీగా ఆడియన్స్ ని వదిలిపెట్టే రకం కాదు నువ్వు కదా. నువ్వు దాన్ని ఏదో రకంగా తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి. అంటే కొంచెం యాటిట్యూడ్ తోనే ఎంటర్ అయ్యాను. సో ఆ తాడో పేడో తేల్చుకోవడంలో నీకు ఇప్పుడు నీకు బ్రహ్మాండమైన ఆయుధం దొరికింది ఏంటంటే దేవకి నందన వసుదేవ. ఒక పెద్ద ఆయుధం దొరికింది నీకు. అంటే హీరోలు పట్టుకెళ్తుంటారు కొన్ని సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో, దానికోసం స్పెషల్ గా డ్రాయింగ్ తీస్తారు, తయారు చేస్తారు. అలాంటిది ఈ సినిమా నీకు.
ఐ ఫీల్ దట్ వే. సో చూద్దాం. వెరీ నైస్, వెరీ నైస్. 100% సిమ్టమ్స్. అంటే జపనీస్ లో ప్రవర్బ్ ఉంది వాళ్ళకి, కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అని. ఓకే, రైట్. యునో, సో ఇన్ దట్ ప్యారలెన్స్ cinema looks to be a winning moment for you. I hope so. Let's see. Really, we wish మా హిట్ టీవీ ఆడియన్స్ తరఫున, మా తరఫున కూడా we wish you, ఎందుకంటే మీ సక్సెస్లు, మీ యంగ్ హీరోస్ల సక్సెస్లు మీకన్నా కూడా ఈ రోజున ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. మీరందరూ సక్సెస్ అవ్వాలి, మంచి రేంజ్కి వస్తే కొత్త డైరెక్టర్లకి, కొత్త కథలకి, నిర్మాతలకి, లేకపోతే ఒకే హీరో దగ్గర 4-5 ఏళ్ళు ఉన్న నిర్మాతలు తెలుసు నాకు. సో టుమారో యూ విల్ బి ఏ న్యూ ఆప్షన్ ఫర్ ద పీపుల్. కొట్టెడు రామనాయుడు టైప్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.